హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నవి, పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1 కట్ట, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, సాల్ట్, పసుపు, కారం, ఆయిల్, చికెన్ అండ్ పెరుగు, కర్డ్. ముందుగా చికెన్ని శుభ్రపరచుకొని ఉంచుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేయండి, 2 స్పూన్స్ పసుపు, 3 స్పూన్స్ కారం, నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా కొంచెం అంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇప్పుడే మొత్తం యాడ్ చేయకండి ఫ్రెండ్స్, అది ముక్కలకి పట్టించాలి కాబట్టి ఏదో లైట్గా యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ కొద్దిగా అంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. పెరుగు కొద్దిగా యాడ్ చేసుకోండి, పెరుగు వల్ల గ్రేవీ బాగా వస్తుంది. సో ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను నేను పెరుగుని. చూసారు కదా, వీటిని మొత్తం ముక్కలకి బాగా పట్టించాలండి. ఈ మసాలా మిశ్రమాన్ని, కారం, ఉప్పు మొత్తం ముక్కలకి బాగా పట్టించుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి చికెన్ని మూత పెట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి ఆయిల్లో. ఆనియన్స్ని బాగా కలుపుకోండి, వాటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోండి. మసాలా అంతా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇందాక అన్ని ముక్కలకి పట్టించేలా మసాలా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చికెన్ని బాగా కలుపుకోండి, ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా చికెన్ కలుపుకోండి. వాటర్ వేయకండి ఇప్పుడే. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వల్ల గ్రేవీ వస్తుంది, సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పెరుగు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో పెరుగు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. సో ముక్కలకు పట్టించేలాగా బాగా కలుపుకోండి పెరుగుని. పెరుగు గ్రేవీ కోసం బాగా యూజ్ చేయొచ్చండి. బాగా కలుపుకోండి పెరుగు మొత్తం కలిసేలాగా. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఇందాక కొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీ ఇష్టం, మీరు రుచికి ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాము, సో ఇప్పుడు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల గ్రేవీ టేస్ట్ అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి. 15 మినిట్స్ ఉంచాక చూడండి, అందులో వాటర్ వచ్చేసినాయి. వాటికి అవే కొవ్వులో ఉన్న వాటర్ అన్నీ అలా వచ్చేస్తాయి చికెన్లో. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయండి. 5 మినిట్స్ ఉంచి మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వెల్లుల్లి చాలా అంటే చాలా హెల్తీ.
చికెన్ పీసెస్ బాగా ఉడికాయి చూడండి. బాగా కలుపుకున్నారు కదా. ఇప్పుడు చికెన్ పీసెస్ ఉడికినాయో లేదో టెస్ట్ చేసుకోండి ఒకసారి. చూడండి పీసెస్ ఉడికినాయి కదా. ఇప్పుడు అందులో పుదీనా యాడ్ చేసుకోండి, కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిది, ప్లస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.